नमः श्रीमते रामानुजाय नमः श्री गोदादेव्यै नमः श्रीरंगनाथाय नमः कर्कटे पूर्व फल्गुन्यां तुलसी कान्नोद्भवां पांड्ये विश्वंभरां गोदां वंदे శ్రీరంగనాయకి. ప్రియ భగవద్బంధువులారా, రావులపాడు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో ధనుర్మాస వ్రత మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ఈ ధనుర్మాస వ్రతంలో భాగంగా ఈరోజు 8వ పాసురాన్ని అనుసంధానం చేసుకుని ఆ పాసురంలో ఉన్నటువంటి విశేషాంశాలు తెలుసుకుందాం. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. నిన్నటి వరకు 2 గోపబాలికల్ని లేపాం మనం. ఈరోజు 3వ గోపబాలికను లేపుతాం. మొన్న పక్షుల శబ్దాలనే తెల్లవారింది అనడానికి గుర్తుగా మన గోదా గోపికలు చెప్పారు. మరి వీళ్ళు నిన్నటి శబ్దాలేంటి? పెరుగు తరిచే శబ్దం, పెరుగు చిలికారు కదా, హరినామస్మరణ, తర్వాత పక్షుల యొక్క కిలకలారావాలు, తర్వాత భరద్వాజ పక్షులు, అలాగే వాళ్ళ మెళ్ళలో ఉన్నటువంటి మంగళాభరణాలు, ఇలా ధ్వనులు మాత్రమే వినపడ్డాయి. ధ్వనులు విన్నాకనే వాళ్ళు ఏం చేస్తున్నారా అన్నది ఊహించుకున్నారు, అంతే కదా. మనకి ఆలయంలో శంఖనాదం వినపడిందండి. శంఖనాదం ధ్వనే వినపడింది మనకి, శంఖాన్ని చూడలేదు. కానీ ఆ ధ్వని ఎక్కడి నుంచి వస్తోందని తెలుసు? శంఖం నుంచి వస్తోంది. ఆ శంఖం తెల్లగా ఉంటుంది, ఇలా ఊహించుకుంటాం కదా. అంటే ఇప్పుడు పరమాత్మ హరి 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 అంటూ హరినామస్మరణ చేసాం. నిజానికి అక్కడ మనం ఎదురుగుండగా హరి లేరు, కానీ మనం పరమాత్మ ఇలా ఉంటారు అని చెప్పి ఊహించుకున్నాం. అలాగే మొన్న దామోదర లీల చెప్పుకున్నాం. దామోదర లీల చెప్పుకుంటున్నప్పుడు ఆ సంఘటన అంతా ఏదో మన కళ్ళ ఎదురుగుండగానే జరిగినట్టుగా మనం ఊహించుకున్నాం. నిన్నటి పాసురాల్లో విన్నావా? విన్నా కూడా పడుకునే ఉన్నావా? శబ్దాలు వినిపించట్లేదా? వినిపించినా కూడా పడుకునే ఉన్నావా అంటూ వినడానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు. అంటే మనం భగవదాభిముఖ్యంగా వెళ్తున్నాం, భగవంతుడు కావాలని చెప్పి ఒక అడుగు వేస్తున్నప్పుడు ముందు వినాలి. వింటేనే కదా ఆయన స్వరూపాలు, రూపము, గుణము, ఆయన వైభవము, పరమాత్మ గురించి వింటేనే ఆయన గురించి మనం మననం చేసుకుంటాం. మననం అంటే చాంటింగ్ అంటాం కదా. ఏదో ఒక మంత్రమో శ్లోకమో చెప్పారనుకోండి, పదే పదే ఆ శ్లోకాన్ని అనుకుంటాం. మొన్న మనం ఏమనుకున్నాం? నిన్నైతే చక్కగా పాలు, పెరుగు, వెన్న, నెయ్యి అంటాం మానేసి ఏమనుకున్నాం చెప్పండి? నారాయణ, కేశవ, మాధవ, గోవింద. బాగుంది కదా, అది మీకు గుర్తుండిపోయింది. అలాగా నిన్నటి నుంచి మీరు ఎన్నోసార్లు అనుకుని ఉంటారు మనసులో. అలా అనుకోవడానికి కూడా యోగ్యత ఉండాలటండి. అలా భగవన్నామాన్ని అందరూ స్మరించలేరు, అందరూ తెలుసుకోలేరు. ఎంతో మంది ఉన్నప్పటికీ మనం కొంచెం మందే మాట్లాడుకుంటున్నాం భగవన్నామాన్ని. అది పూర్వజన్మ సుకృతంట. ఆ భగవన్నామాన్ని అనుకోవడానికి కూడా మనకి బుద్ధి పుట్టాలట. ఆ బుద్ధి పుట్టించేవాడు ఎవరు? పరమాత్మే. నిన్న చక్కగా పాలు, నిన్నటి నుంచి మనం మానేసాం. పాలు, పెరుగు, నెయ్యి, వెన్న అంటాం మానేసి చక్కగా గోవింద, మాధవ, కేశవ, నారాయణ అనుకుంటున్నాం. అలా భగవన్నామాన్ని మనం స్మరణ చేయాలి, మననం చేయాలి. ఈ పాసురంలో మననానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది అమ్మవారు. ఎప్పుడైనా అంతే, విన్నదాన్ని పదే పదే అనుకుంటేనే మన శరీరంలో ఉన్నటువంటి రాక్షస ప్రవృత్తి తగ్గిపోతుంది. రాక్షస ప్రవృత్తి అంటే పెద్ద పెద్ద కూరలు అది అనుకోకండి, దుర్గుణాలే రాక్షస ప్రవృత్తి. అహంకారము, మమకారం కూడా రాక్షస ప్రవృత్తే. మనల్ని మోహంలో పడేసే గుణం, ఇవన్నీ దూరం అయితేనే పరమాత్మ దగ్గర అవుతాడు. ఎప్పుడైతే మనం వాటన్నింటినీ పరమాత్మ మీద చూపించామో, మమకారం పరమాత్మ మీద పెంచుకోవాలి, మన పిల్లల మీద కాదు. వీళ్ళు ఇవాళ చూస్తారు, రేపొద్దున మనకి కనీసం ముద్దు కూడా పెట్టరు. చూస్తున్నాం కదా, లోకం పోకడా. పెట్టరు అనుకుని వాళ్ళ నుంచి ఫలితం ఆశించడం ఎందుకు? ఏదో మనం పెద్ద అయ్యాక, ముసలివాళ్ళు అయ్యాక మన పిల్లలు మనం చూస్తారు అనుకుని వాళ్ళ నుంచి ఫలితం ఆశించి వాళ్ళకేం చేయకూడదు. మన బాధ్యత కన్నాం, పిల్లల్ని పెంచి పెద్ద చేసాం, వాళ్ళు ఒక వృత్తిలో పెట్టాం, వాళ్ళు బాగుంటే చాలు, అంతవరకే. వాడు మనల్ని చూస్తారని ఆశ పెట్టుకోకూడదు. మనల్ని చూసేవాడు ఎవడు? పరమాత్మ. ఆయన మీద ఆశ పెట్టుకుందాం, అదైతే మనం ఉద్ధరించబడతాం. పరమాత్మ మీద మన దృష్టి ఎప్పుడైతే పెడతామో
మనం బాగుపడతాం. అలా కాకుండా పిల్లలు మనోళ్ళు వాళ్ళ బాగోగులు వాళ్ళకి ఆస్తిపాస్తులు వాళ్ళని ఇంకా ఏదో ఉద్ధరిద్దాం చూసుకుందాం అనుకోండి, మనకి కలిసి వచ్చేది ఏం లేదు. ఆ తర్వాత జన్మలో ఎంతకంటే అధోగతి ఏర్పడుతుందేమో. అదే పరమాత్మ పాదాలను పట్టుకుంటే ఏమో ఇంతకంటే భక్తాగ్రేసుల్లా పుట్టచ్చు, లేకపోతే మోక్షమే రావచ్చు, అంత గొప్ప జన్మ రావచ్చు. అందుచేత మనం ఎప్పుడూ కూడా పరమాత్మ వైపే అడుగులు వెయ్యాలి అని చెప్తున్నారు గోదాతల్లి. అయితే మరి మననం ఎలా చేస్తాం? ఏ నామాన్ని పట్టుకుంటాం? నిన్న నిన్న చెప్పుకున్న నామాలు చాలు. లేదండి మాకు విష్ణు సహస్రనామాలు చాలా ఎక్కువ ఉంటాయి కదా, అవి చదువుకుంటాం కదా. చదువుకోవచ్చు. మరి అర్థం తెలియకపోయినా చదువుకోవచ్చా? హాయిగా చదువుకోవచ్చు. నిప్పు ఉందండి, చంటి పిల్లాడు తెలియదు అది నిప్పని, ముట్టుకుంటాడు, అయ్యో చంటి పిల్లాడు కదా అని చెప్పి నిప్పు కాల్చడం మానేస్తుందండి. చంటి పిల్లాడైనా పసిగుడ్డైనా ముసలోళ్ళైనా తెలిసినా తెలియకపోయినా దాని స్వభావం కాల్చడం, కాలుస్తుంది. అలాగే విష్ణు సహస్రనామం యొక్క స్వభావం ఏంటి? మనసులోకి చొచ్చుకు వెళ్ళిపోయి మన యొక్క ప్రవృత్తిని మార్చేస్తుంది. ప్రతిరోజు విష్ణు సహస్రనామం మీకు అర్థం తెలియక్కర్లేదు, చదవండి. లలితా సహస్రనామం చదవండి. మీకు ఏ దేవతా స్వరూపం ఇష్టమైతే వాళ్ళ స్తోత్రాలు చదవండి. ఆటోమేటిక్ గా మీ నడవడికని మీ ప్రవృత్తిని మార్చేస్తుంది. మీలో సత్వగుణ ప్రధానమైనవి ఎన్నో పెరిగిపోతాయి, మీకు తెలియదు. మీ అంతటా మీరే ఎవరో చెప్పకుండానే దేవతారాధనలో మీరు నిమగ్నం అయిపోతారు. అంత గొప్ప ఈ స్తోత్రాలు ఈ నామానికి ఉందన్నమాట. ఏ నామం అయినా పట్టుకోండి, భగవన్నామం. ఆ నామం మనల్ని తీర్చిదిద్దుతుంది. అలాగే ఈ తిరుప్పావై కూడా అంతే. తిరుప్పావైలో ఇవన్నీ కూడా ఈ ప్రబంధంలో ఉన్నవన్నీ తమిళంలోనే ఉంటాయి. మాకు తమిళం రాదండి అక్కర్లా, వింటున్నారుగా చాలు. అలా వినగా 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 ఈ తిరుప్పావై అంటే సకల వేద సారము, ఉపనిషత్ సారము, భగవద్గీత, రామాయణం, భారతం, భాగవతం అన్నీ కలిపితే తిరుప్పావై. మీరు భారతం వేరేగాను రామాయణం వేరేగాను అవన్నీ చదువుకోకర్లా, వేదాలు ఉపనిషత్తులు వేరే వేరేగా చూసుకోకర్లా. అన్నింటినీ కలిపి మిక్సీలో వేస్తే మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ ఉంటుంది కదా, అదే తిరుప్పావై. అందుచేత ఇది ఒక్కటి పట్టుకుంటే చాలు, కనీసం ఈ ఒక్క నెలలాళ్ళు. అది కూడాట యోగ్యత ఉండాలట, ప్రాప్తం ఉండాలట. ప్రాప్తం ఉంటేనే పరమాత్మ వైపుకి అడుగులేయగలం. ఇక్కడ నేను చెప్పాను కదా మీకు, వెంకటేశ్వర స్వామి గుళ్ళో 10 ఏళ్ళ నుంచి చెప్తున్నానని. అక్కడ మాధవి గారు అని ఒక ఆవిడ ఉన్నారు. స్టార్టింగ్ అంటే 2009 2010 ఆ టైంలో నేను నేర్పించాను అందరికి తిరుప్పావై. మొదట్లో 25, వచ్చే సంవత్సరం ఏమో 50, అలాగే ఇంచుమించుగా 150 170 మంది దాకా నేర్చుకున్నారు. దాంట్లో ఒక ఆవిడ చాలా నిష్టగా తెల్లవారుజామునే ఆవిడకి తిరుప్పావై నేర్చుకున్నారు. నేర్చుకున్నప్పటి నుంచి చదవడం మొదలుపెట్టారు. వచ్చేస్తారు పొద్దున్న 5 గంటలకి, తిరుప్పావై సేవాకాలం చేసుకుంటారు, 6:30కి ఇంటికి వెళ్ళిపోతారు. ఆవిడ ఫలితం గురించి ఆలోచించలేదు. వాళ్ళకి ఒక అమ్మాయి ఒక అబ్బాయి. మీరు నమ్మరు, వాళ్ళిద్దరూ కూడా ఎంత ఉత్కృష్టమైన స్థితిలో ఉన్నారంటే, మంచి సంబంధం, అల్లుడు మంచి అల్లుడు దొరికాడు, కోడలు మంచి కోడలు దొరికింది, ఉద్యోగాలు మంచివి దొరికాయి. అసలు ఆవిడ అదే చెప్తారు, ఈ తిరుప్పావై దగ్గరికి ఎప్పుడు వచ్చామో కాదంటే ఇంక నేను మా కుటుంబం గురించి చూసుకోకర్ లేకుండా మాకున్న అప్పులన్నీ తీరిపోయాయండి, మేము చాలా హాయిగా ఉన్నాం, ఇలా చదవడం మొదలు పెట్టాకనే మాకు బాగుందండి. ఏదైనా అంత ఒక కమిట్మెంట్. ఈ కమిట్మెంట్ నేర్పడానికే తిరుప్పావై 30 రోజులు కూడా తెల్లవారుజామునే స్నానం చేయాలి అన్న కండిషన్. తెల్లవారుజామున స్నానం చేసాక ఊరుకుంటామేంటి? వెళ్ళిపోయి దేవుడి గదిలోకి వెళ్ళిపోయి హాయిగా ఒక దీపారాధన చేయాలనిపిస్తుంది. చేశాక మనకి ఏవో 2 3 శ్లోకాలు వస్తాయి కదా, ఇన్ని సంవత్సరాల వయసు వచ్చాక శ్లోకాలు రాకుండా ఉంటాయా? ఏ శుక్లాంబరధరమో ఏవో వస్తాయి కదా, 4 శ్లోకాలు చదువుకోకుండా ఉంటామేంటి? అది చాలు. సాయంకాలం ఈ కాలక్షేపం ఇలాగ చేస్తే మనలో ఉన్నటువంటి ప్రవృత్తి మారిపోతుంది. అలాగే ఎంతమంది చెప్పారో నాకు. కళ్యాణం జరుగుతుంది కదా, గోదా కళ్యాణం, దాంట్లో కనుక కూర్చుంటే పెళ్ళిళ్ళు కాని వాళ్ళే లేరు. అంత వేగంగా ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఆ కళ్యాణోత్సవంలో కనుక పాల్గొంటే ఖచ్చితంగా పెళ్ళిళ్ళు అవుతాయి. ఆ తిరుప్పావై మీరు ఏ కోరిక కోరద్దు, వచ్చి కూర్చుని వినేసి వెళ్ళిపోండి. నెల రోజుల తర్వాత మీ జీవితంలో మీకే తెలియని కొన్ని మార్పులు జరుగుతాయి. అది నాకు తర్వాత మీరు చెప్తిరిగారు. సరే, అలాగా ఈ పాసురంలో కూడా ఒక ఆమెను లేపుతారు. ఈవిడెవరు? కృష్ణుడే వస్తాడులే నా కోసం, నేను వెళ్ళడం ఏంటి, ఆయనే వచ్చి లేపుకుని తీసుకెళ్తాడు.
అని ఒక రకమైనటువంటి మత్తులో మీకు చెప్పాను. వీళ్ళు నిద్రిస్తున్నటువంటి నిద్ర మనం పడుకుండే నిద్ర కాదు. మీకు ఇంకా చెప్పాలంటే మెడిటేషన్లో ఉన్నారు. మెడిటేషన్ అంటే బాగా అర్థమవుతుందిగా మీకు. మెడిటేషన్ యోగా అవస్థలో ఉన్నటువంటి నిద్ర. వీళ్ళు యోగం చేస్తున్నారు, మెడిటేషన్ చేస్తున్నారు. ఆ మెడిటేషన్లో ఈ సహస్రారంలో ఉన్నటువంటి స్వామితో వీళ్ళు క్రీడిస్తున్నారు, మాట్లాడుతున్నారు, నవ్వుతున్నారు, అక్కడున్న స్వామితో ఏకాంతంగా అనుభవిస్తున్నారు స్వామిని. అందుచేత వీళ్ళకి చుట్టుపక్కల ఏం జరిగిందో తెలియదు. అటువంటి నిద్రావస్థలో ఉన్నటువంటి గోప బాలికలందరినీ లేపుతోంది మన గోదా తల్లి. ఎందుకని? పరమాత్మ సన్నిధానానికి వెళ్తున్నప్పుడు పరమాత్మ గురించి తెలిసినటువంటి మహాత్ములను ముందర పెట్టుకుని వెళ్ళాలి. అప్పుడే మనం పరమాత్మ దగ్గరికి వెళ్ళగలం, పరమాత్మని చేరుకోగలం. అందుకని అటువంటి అవస్థలతో ఉన్నటువంటి ఈ గోపబాలికల్ని లేపుతోంది. మళ్ళీ ఒకవేళ ఈవిడిని గనక లేపకుండా వెళ్తే కృష్ణుడు ఏమైనా అడిగితే, ఇప్పుడు మీరున్నారండి, ఏ వెంకటలక్ష్మి గారి కోసమో కృష్ణుడు వస్తాడు. కానీ మనందరం మామూలుగా వచ్చాం. ఆవిడని చూడడానికి వచ్చిన కృష్ణుడు ఆవిడ ఒక్కడిని చూసి వెళ్ళిపోతాడా? ఆయన దృష్టి మనందరం మీద కూడా పడుతుందిగా, మనందరము తరించిపోతాంగా. అది తెలుసుకుంది అనమాట గోదా తల్లి. ఈవిడిని గనక తీసుకెళ్తే ఆవిడ వైపు చూస్తాడు. చూసినందుకు ఈవిడ వెనకాల ఎంతమంది వచ్చారా అని ఒక్కసారి కళ్ళు తిప్పుతాడుగా, మనం తరించిపోతాంగా. అది చాలుగా మనకి. అది తెలుసుకున్నటువంటి మన గోదా గోపిక ఈ రోజు పాత్రల్లో అటువంటి అమ్మాయిని లేపుతున్నారు. ఈ రోజు పాత్రను ఒక్కసారి అనుసంధానం చేసుకుని అప్పుడు పాత్రలో ఉన్నటువంటి అర్థంలోనికి వెళ్ళిపోదాం. ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం, కీజ్వానం వెళ్ళెండ్రు ఎరుమేసిరి వీడు, மேவான் பரந்தனகான் மிக்குள்ள பிள்ளைகளும் போவான் போகின்னாரை போகாமல் காத்து உன்னை கூவான் வந்து நின்றோம் கோதுகலமுடைய பாவாய் எழுந்திராய் பாடிப்பறை கொண்டு மாவாய் பிளந்தானை மல்லரை மாட்டியா தேவாதி தேவனை சென்று நாம் சேவித்தால் ஆவாவென்றாரா எந்தருளே லொரெம்பாவாய். ஆண்டாள் దివ్య తిరువడిగలే శరణం. ఈరోజు సరే పక్షుల శబ్దాలు తెల్లవారడానికి గుర్తు కాదని చెప్పి లేవట్లేదు. ఓ పని చేద్దాం, తూర్పు తెల్లవారుతోందని చెప్దాం. మరి తెల్లవారుజామునే కదా, ఎప్పుడోప్పుడు తెల్లవారాలిగా. తూర్పు తెల్లవారుతోందని చెప్దాం. తూర్పు తెల్లవారుతోంది అని చెప్తే లోపల ఆమె లేస్తుంది. పక్షులు కిలకలా రావాలంటే ఏముంటుంది? మీరు అసలు రాత్రి అంతా నిద్రే పోలేదు కదర్రా, మీ హడావుడికే లేచి కూర్చున్నాయి అవి, వాటికి నిద్ర లేదు, మీకు నిద్ర లేదు అని అంటోందిగా. ఇద్దరు బాలికలను అలాగే లేపుకొచ్చారు కదా నిన్న మొన్న. ఇవాళ మూడో ఆవిడని లేపుతున్నారు. ఈవిడ కూడా అలాగే అంటుందేమోనని ఈవిడికి వేరే శబ్దం గుర్తు అని లోపల ఉన్నటువంటి గోపబాలికి ఏముంటుంది? తెల్లవారడానికి గుర్తుగా తూర్పు తెల్లవారుతోంది అని చెప్తున్నారు. తూర్పు తెల్లవారడం అంటే ఏంటంటే, మనకి చూడండి, ఏదైనా గుడ్ న్యూస్ విన్నాం అనుకోండి, మనల్ని చాలా ఆనందపరిచే, ఏంటి నీ మొహం అంతా వెలిగిపోతుంది అంటాం, అవునా కదా? బ్రైట్ గా కనబడుతుంది మన మొహం, అవునా? అంత బ్రైట్ గా కనబడుతున్నాయి వీళ్ళందరి మొహాలు. ఆ బ్రైట్నెస్ కి, ఆ కాంతికి, ఆ కాంతే ఎదురుగుండగా రిఫ్లెక్ట్ అయ్యి ఫోకస్ అయ్యి అదే తెల్లవారిన దానికి గుర్తుగా కనబడుతుందని చెప్తుంది. చూడండి ఎంత తెలివైనవాడు. లేదర్రా, మీరందరూ కూడా కృష్ణుణ్ణి చూడాలి అని చెప్పి వెళ్తున్నారు కదా, ఆనందంతో ఉన్న మీ మొహాలు అవి వెలుగులుగా ఉన్నాయి. పైగా నిన్న మీ దాంట్లో ఒక అమ్మాయి చేరింది, తేజస్శాలిని అని పిలిచారు. తేజస్శాలిని అని పిలిచారా లేదా? అంటే చాలా ఎక్కువ తేజస్సుతో ఉన్న ఆమె కూడా ఉంటుంది. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో, వాళ్ళందరి యొక్క వెలుగు ఎదురుగుండగా మీకు పడిపోతుంది ఆకాశం మీదకి. అందుకని మీకు తెల్లవారింది అని చెప్పి అనిపిస్తోంది. మీ అందరి మొహాలే అవి చక్కగా వెలిగిపోతున్న ఆనందంతో ఉన్న మొహాలు అని. ఆ బ్రైట్నెస్ ఎందుకు వస్తుందో తెలుసండి? మీరు నియమంగా ఒక్క నెల రోజుల పాటు ఏదో ఒక స్తోత్రాన్ని నియమంగా అది అండర్లైన్ చేసుకోండి, చదవండి. మీకు తెలియకుండానే మీ మొహంలో అంత బ్రైట్నెస్ వస్తుంది, అంత శక్తి వస్తుంది. మీకు తెలియదు ఆ విషయం. ఎదుటి వాళ్ళు చెప్తారు, ఏంటి నీ మొహం అంత బ్రైట్ గా ఉంది అంటారు. ఇంక ఏ ఫేషియల్స్ అక్కర్లా, నిజానికి ఏ బ్యూటీ పార్లర్కి వెళ్ళక్కర్లా. దేవుడి స్తోత్రాలు నియమంగా కనుక చదివితే ఆ బ్యూటీనెస్ మనకే వచ్చేస్తుంది లోపల నుంచి బయట. మీరు అబ్జర్వ్ చేయండి కావాలంటే, అంత బ్యూటీగా ఉంటుంది ఫేస్.
అందుచేత ఆ భగవంతుని చూడాలి అన్న ఆతృతతో ఉన్నటువంటి గోపబాలికలందరి మొహాలు కూడా అంత వెలిగిపోతూ ఉండడం వల్లట తూర్పు తెల్లవారింది అని అనిపిస్తోంది. అంతేకాని నిజానికి ఏమీ తెల్లవారలేదు. ఏంటి తూర్పు తెల్లవారడం అంటే, ఎప్పుడైతే మనం భగవంతుని వైపుకి అడుగులు వేస్తున్నామో మనలో ఉన్నటువంటి రాజస తామసిక ప్రవృత్తులు తగ్గిపోతాయి. ఏంటి ఆ రాజస తామసిక ప్రవృత్తులు? అహంకారము, మమకారము, ఈర్ష్య, అసూయ, ఇతరులకి అపకారం చెయ్యాలని చెప్పి చూడడం, ఇలాంటి కొన్ని దుర్గుణాలు ఉన్నాయి. ఎవరైనా మనల్ని ఏదన్నా అంటే తాచుకోవాలా లేచి వాళ్ళకి మళ్ళీ మనం సెటైర్ వేసేయాలి. అదన్నీ కూడా మనకి తెలియదు, తామసిక ప్రవృత్తులు అవన్నీ. పోన్లే మనవాడే కదా, ఒక మాట అంటే ఏమైందిలే, పోన్లే వాడి పాపాన్ని వాడైపోతాడు, మనం ఏం అనకూడదు, అలా కనుక అనుకుంటే సాత్విక ప్రవృత్తి. కానీ మనకు అలా అనుకోబుద్ధి ఇదే అనేళ్ళు ముందర కడుపు నొప్పి వచ్చేస్తూ ఉంటుంది అనకపోతే. సహజంగా మీరే కాదు, నేనున్న ప్లేస్ లో అంతే. మన ప్రవృత్తి అలాంటిది. ఈ ప్రవృత్తి మారేదాకా మన చేత దేవుడి వైపుకు అడుగులు వేయనివ్వదు శరీరం. ఆ ప్రవృత్తి ఎప్పుడు మారుతుంది? నువ్వు 2-3 రోజులు బలవంతంగా దేవాలయానికి వచ్చి కొన్ని ప్రసంగాలు విను, 4వ రోజు నుంచి మీ మనసులో ఆగుతుంది ఇటువైపుకి. అంటే మీలో క్రమక్రమంగా సాత్విక ప్రవృత్తి పైకి లేస్తోంది, తామసిక ప్రవృత్తి అణిగిపోతోంది. అదే అలాగే అణిచి ఉంచాలంటే రోజు భగవన్నామాన్ని పట్టుకోవాల్సిందే. దానికోసం మనకి విష్ణు సహస్రనామం కంటతా అక్కర్లేదు. నిన్న చెప్పుకున్న పాలు పెరుగు వెన్న నెయ్యి కథ చదువుకుంటే చాలు, అవునా కదా? రోజు ఆ మాటలు అనుకుంటే చాలు, అంతే. ఆటోమేటిక్ గా ఏమవుతుంది? మనలో ఉన్నటువంటి దుర్గుణాలన్నీ పోతాయి. ఈ అమ్మాయి అదే అంటుంది, మీ మొహాలన్నీ కూడా అలాగా వెలుగుతూ ఉన్నాయి కాబట్టి అలా ఉంటుందర్రా. ఓ పని చేయండి, ఇది కాదు గుర్తు, వేరే ఏదన్నా గుర్తు చెప్పండి, అప్పుడు వింటాను. వేరే ఏమన్నా గుర్తు అంటే వీళ్ళేమంటారంటే, పల్లెటూరు కదా, అది కూడా మనలాగానే ఇంకా బాగా పల్లెటూరు, బోళ్ళంత పశు సంపద. వీళ్ళు ఏం చేస్తారంటే గేదెల్ని, అదే పాలిచ్చే పశువుల్ని పాలు పితకడానికి ముందుగా వేరే చిన్న బీడు పెద్ద బీడు అని 2 ఉంటాయి. అంటే బ్రేక్ఫాస్ట్ అనుకోండి, మనకి బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అంటే బాగా అర్థమవుతుంది కదా. ఆ గేదెలకి బ్రేక్ఫాస్ట్ కోసం వేరే చోటకి తీసుకెళ్తారు. అవి కాస్త మంచుతో తడిచి ఉన్నటువంటి పచ్చికను తినడానికి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తాయి. కాస్త ఏవో పైన బ్రేక్ఫాస్ట్ అంటే కొంచెమే కదా తింటాయి. తినేసి వచ్చాక వాటికి పాలు పితికి పాలంతా ఒబ్బిడి చేసేసాక మళ్ళీ వీటిని తోలుకుని దూరంగా ఉన్న అడవికి తోలుకుపోతారు. అంటే బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు జరగాలి వీళ్ళకి? సూర్యోదయానికి పూర్వమే. అదిగో గేదెలు చిన్న బీడికి వెళ్తున్నాయి, అది చాలు కదా నీకు గుర్తు అంటారు. ఓరి పిచ్చి మొహాలారా, అవి గేదెలు కాదర్రా, వెన్నెల రాత్రులు కదా ఇవి. ఆ వెన్నెల మీ మీద పడింది, మీ నీడ భూమి మీద పడింది. అవి చీకటి గుంపులుగా ఉన్నాయి, చీకటి గుంపులుగా ఉంటే అవి గేదెలు అనుకుంటున్నారు మీరు. ఓరి పిచ్చి మొహాలారా, అవి గేదెలు కాదర్రా, మీరేనర్రా అవి. మీ చీకటి గుంపులే, మీ నీడలే మీకు చీకటిలా కనబడుతున్నాయి, అది గుర్తు కాదు. అయినా సరే, ఈ గుర్తులన్నీ నీకొకదానికే కనబడుతున్నాయా, ఇంకా ఎవరికైనా కనబడుతున్నాయా అని అడుగుతుంది లోపల ఉన్న బాలిక. అంటే లేదు, అందరికీ కనబడుతున్నాయి. పిల్లలందరూ వెళ్ళిపోతున్నారు, 5 లక్షల మంది. ఒకళ్ళు ఇద్దరే ఏంటి, 5 లక్షల మంది వెళ్ళిపోతున్నారు పిల్లలందరూ అనేసరికి లోపల ఉన్న ఆవిడ హర్ట్ అయింది కొంచెం. నన్ను వదిలేసి వెళ్ళిపోతారా అని. అంటే అదేంటి అందరూ వెళ్ళిపోతున్నారా, అయితే వెళ్ళిపోండి, నాతో మీకు పనే ఉంది. హోసు పిచ్చిదానా, అలా కాదు, నువ్వు ఇంకా రాలేదు అని ఒక్క కేకేసాం అంతే, వాళ్ళు ఉలిక్కిపడి ఎక్కడికక్కడ ఆగిపోయారు. మనకి మొన్న చెప్పుకున్నాం కదా టూరిజం బస్సు గురించి. టూర్ వెళ్తున్నాం, మన అందరం తీర్థయాత్రలకు వెళ్తున్నాం అనుకోండి, ఫలానా 2-3 రాలేదు, వాళ్ళ కోసం మనం ఆగుతాం కదా. ఇంతలోకి ఆవిడకి అలుగుతుంది, నన్ను వదిలేసి వెళ్ళిపోదాం అనుకున్నారా మీరు, నేను వస్తానని తెలుసు కదా, నా కోసం ఆగచ్చు కదా అని అలుగుతాం కదా. ఓ కాదే కాదు, నీకోసమే ఆగాము, మాకు ఆ తీర్థయాత్రలకు వెళ్ళడం ముఖ్యం కదా, నువ్వు రాకపోతే నేను వెళ్ళను అక్కడికి, నాకు నువ్వంటేనే ఇష్టం, అక్కడికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు అసలు అని ఏదో చెప్తే ఆ అమ్మాయి మనసు కొంచెం చల్లబడుతుంది. ఓహో, నన్ను ప్రేమించే వాళ్ళు ఉన్నారన్నమాట ఇక్కడ, నా కోసం ఆగారు అని అనుకుంటాం కదా. మనలాగే ఆవిడకు కూడా అలాగే చెప్తున్నారు. అబ్బబ్బే, మేము అలా వెళ్ళట్లేదు, నీకోసమే ఆగాం, ఒక్క కేకేసన్నా లేదు. వెళ్ళేవాళ్ళు కాస్త ఎక్కడున్న వాళ్ళు అక్కడ కరెంట్ షాక్ కొట్టినట్టు ఆగిపోయారు. నీ ఇంటి దగ్గర ఆగిపోయారమ్మా, అందుకనే నిన్ను తీసుకుని వెళ్ళే వరకు మేము ఎక్కడికి వెళ్ళాం, నువ్వు వస్తేనే వెళ్తాం అంటుంది. ఎవరు? మన గోదాగోప గారు. అనేసరికి
ఏం కాదు కాదు, మీరు వెళ్ళిపోతున్నారు అంటే, లేదు లేదు, మాకు నీ ఇంటి ముందర ఆగడమే పరమ ప్రయోజనం. మాకు నువ్వంటే ఇష్టం. కృష్ణుడి దగ్గరికి వెళ్ళడం మాకు అంత ఇంపార్టెంట్ ఏం కాదు. నువ్వు రావాలి, నువ్వు వస్తేనే మేము వెళ్తాం. నువ్వు రాకపోతే మాకు కృష్ణుడు కూడా అక్కర్లా. నీ ఇంటి వాకలి నుంచి నువ్వు వచ్చేదాకా తలుపు కొడుతూ నీ కోసమే నిరీక్షించడం అంటేనే మాకు ఇష్టం అంటారు. అంటే ఈవిడికి ఒక అనుమానం వస్తుంది. ఏంటి అసలు కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలని బయలుదేరారా వీళ్ళు? నాకు కృష్ణుడు అక్కర్లేదు, నువ్వే కావాలంటారా? అనుమానం, మన వెంటనే అనుమానం. ఏంటి ఏదో నా దగ్గర నుంచి ఏదో కావాలని నన్ను కాకపడుతోంది ఇది. నా దగ్గర ఏదో పని జరగాలి ఈవిడికి, అందుకే నన్ను బాగా కాకపడుతోంది, కాకా వేసేస్తోంది. మనం ఇంకా మన భాషలో చెప్పాలంటే క్రీమ్ బిస్కెట్ అంటాం కదా, బిస్కెట్ వేసేస్తుంది నాకు బాగాను, ఏదో ఉంది ఇక్కడ అని అనుకుని, అసలు మీకు ఎందుకంత పట్టుదల? నేనే రావాలి అన్న పట్టుదల మీకెందుకు? మీరు వెళ్ళిపోవచ్చు కదా నేను రాకపోతే అంటే, అమ్మ బాబోయ్ ఎంత తెలివైంది చూసారా, ఎంత యాంగ్జైటీయో, ఎంత కుతూహలమా. ఓ కోదుకలముడాయి పావాయ్, కుతూహలము కలిగిన ఓ పడతి. అసలు సీక్రెట్ చెప్తాను విను. ఏంటనుకుంటున్నావు? నువ్వు వస్తేనే కృష్ణుడు మా వంక చూస్తాడు, నువ్వు రాకపోతే కృష్ణుడు మా వంక చూడ్డు. మమ్మల్ని పట్టించుకుంటాడేంటి? ముందర గోష్ఠిలో ఉన్న వాళ్ళందరి గురించి అడుగుతాడు అనుకుంటున్నావా? ఫలానా అమ్మాయి ఏదైనా అడుగుతాడు నీ గురించి, మేమేం చెయ్యం, తెల్లమొహం అయ్యాలి అక్కడికి వెళ్ళి. ఒకవేళ నువ్వు రాలేదనుకో మా మొహం వంక కూడా చూడ్డు. అందుకే చెప్పాను ఇందాక, మన అందరిలో ఎవరో ఒకరి గురించి వచ్చాడు అనుకోండి కృష్ణుడు, ఆవిడని గనక మనం ముందర పెట్టుకుంటే ఆవిడ కోసం వచ్చిన వాడు మన అందరినీ చూడ్డా, అదనమాట. అందుకనే అమ్మో కుతూహలము గల ఓ పరతి, కృష్ణుడు నిన్ను తీసుకొస్తేనే మా వంక కూడా చూస్తాడు కదా, కాబట్టి నువ్వు బయటికి రా. మాకు కూడా పరమ ప్రయోజనం ఏంటి? నీ ఇంటి ముంగిట నీ వాకిలి దగ్గర నుంచుని నువ్వు వచ్చాక నిన్ను తీసుకొచ్చాము అని మేము చెప్తే కృష్ణుడు ఆనందపడి నీ వైపే కాకుండా మా అందరి వైపు కూడా చూస్తాడు కదా, అందుకనే నిన్ను బయటికి రామంటున్నాం. నువ్వు స్త్రీవే, మేము స్త్రీలమే. మరి ఒక స్త్రీ ఇంకో స్త్రీకి మేలే కదా చెయ్యాలి. మరి సీతమ్మ వారు ఏం చేశారు? నారీణాం ఉత్తమ వధు. సీతమ్మ వారు ఏం చేశారు? రావణాసురుడి చెరలో ఎంతో మంది నారీమణులు ఉన్నారు అక్కడ, ఆడవాళ్ళు. వాళ్ళందరినీ విడిపించడం కోసం ఈవిడ కూడా రావణాసురుడి చెరకు వెళ్లాల్సి వచ్చిందా లేదా? వెళ్ళి వాళ్ళందరినీ విడిపించిందా లేదా? అలాగే నువ్వు కూడా ఏం చేయాలంటే మా గోష్ఠిలోకి వచ్చి నువ్వు ఇక్కడ మా అందరికంటే ముందు నుంచుని మమ్మల్ని నడిపించి కృష్ణ సన్నిధానానికి తీసుకెళ్ళు అని చెప్తారు. సరే లేచి నేనేం చెయ్యాలర్రా? పాడిప్పరేకుండు, కీర్తించు, పాట పాడు, కృష్ణనామ సంకీర్తన చెయ్యి. నిన్నటిదాకా హరి, నారాయణ, మూర్తి, కేశవ ఇలా చెప్పుకున్నాం కదా, ఇప్పుడు కూడా నువ్వు అలాగే పాడాలి. ఇంతకాలం మనకి నోరారా కృష్ణుడి మాట కూడా పలకడానికి లేదు. ఎందుకని? అక్కడ పెద్దలు కట్టడి చేశారు మనల్ని. వెళ్ళకూడదు, కలవకూడదు, మాట్లాడకూడదు, ఒక కట్టడి ఉంది. కనీసం కృష్ణ అనడానికి కూడా మనకి స్వతంత్రం లేదు. కానీ ఈ రోజు అలా కాదు, వాళ్ళే మనల్ని అందరినీ కూడా కృష్ణుడికి అప్పచెప్పేశారు. వ్రతం చెయ్యండర్రా, వాళ్ళ చేతి చేయించుకోండర్రా అని. మరి అలాంటప్పుడు ఇప్పుడు మనం నోరారా ఇప్పుడు హాయిగా ఎవ్వరికి భయపడక్కర్లేదు, ఎవ్వరు మనల్ని ఏమీ అనరు. పైగా గొంతెత్తి చక్కగా పాడదాం, ఎలుగెత్తి పాడదాం, నోరారా కీర్తిద్దాం. నువ్వు కీర్తించు, నీ వెనకాల మేం కూడా కీర్తిస్తాం అంటుంది మన గోదా తల్లి. ఏమని పాడాలి? ఇంకా నయమే, మన కోసం అన్న చూస్తాడా ఏంటి? అయినా ఏమని పాడాలి చెప్పండి, దేని గురించి పాడాలి అంటాడు. అంటే మామాయి పిలందానే, వాడెవడనుకుంటున్నావు? ఆడవాళ్ల కోసమే గుర్రపు నోటిని చీల్చేశాడు. కేసి నన్ను చెప్పుకున్నాం కదా, కేసి అనే రాక్షసుడు గుర్రం రూపంలో వస్తే అటువంటి రాక్షసుడిని మన కోసమే చంపేశాడు. ఎందుకు చంపాడు అనుకుంటున్నావు? కృష్ణుడికి ఏదన్నా అపకారం కలిగితే మన ఆడవాళ్ళం అందరం తల్లడిల్లిపోవు. మన కోసం తనకు అపకారం కలిగితే మనం ఏమైపోతామో అన్న బాధ కొద్దీ ఆయన ఏం చేశారు? మనల్ని రక్షించారు. అందుకని తన కోసం తను కాపాడుకున్నట్టుగా మన కోసమే ఆయన కాపాడాడు. కాబట్టి మనం ఆ కృతజ్ఞతాపూర్వకంగా ఆయన్ని అలా కీర్తిద్దాం. ఇంకా ఏమంటారు అంటే, మల్లరై మట్టి, ఆయన ఎవరనుకుంటున్నాం? చాణూరుడు, ముష్టికుడు అనే ఇద్దరు మల్లురిని గుద్ది 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 చంపేశారు. బలరామకృష్ణులకి కబురు పెట్టారు ఎవరు? కంస మహారాజు.
అక్రూరుల వారిని పంపించి, మీకేదో ఇక మా కంస మహారాజు గారు మిమ్మల్ని తీసుకురమ్మన్నారు, మాకేమో ఏదో యజ్ఞం చేస్తారట, మీరు రండి అని. తీరా వస్తే ఏం చేశాడు? చాణూరుడు ముష్టికుడు అనే వాళ్ళు మల్ల యుద్ధంలో ఉన్నారు, మీ ఇద్దరికి బలరాముడికి భుజబలం ఎక్కువ కదా, కాస్త యుద్ధం చేయండి వాళ్ళతోటి, జనాలకి అందరికి వినోదంగా ఉంటుంది అని పైకి అలా చెప్పాడు. కానీ కడుపులో ఏముంది? కృష్ణుణ్ణి ఎలాగన్నా సరే మట్టు పెట్టాలి, హతమార్చాలి అనే దుష్ట ఆలోచన కలిగినటువంటి కంసుడి యొక్క ఆలోచన అక్కడున్న మధురా నగర స్త్రీలందరికీ తెలుసు. వాళ్ళందరూ బెంగ పెట్టుకుపోయారట. కృష్ణుడిని పిలుస్తున్నారు, ఈ పసిబాలుల్లా ఉన్నాడు, సుకుమారంగా ఉన్నాడు, ఇంత మృదువుగా ఉన్నటువంటి బాలుణ్ణి చంపడానికి కంసుడికి ఈ పోయే కాలం ఏమొచ్చింది అని తెగ తిట్టుకున్నారు. పైకి కాదు లోపల, ఎందుకంటే పైకి తిడితే మళ్ళీ వీళ్ళని చంపేస్తాడేమో కంసుడు కదా, భయం కదా. అలాగ కడుపులోనే రగిలిపోయారు అక్కడ స్త్రీలందరూ కూడా. ఎక్కడ కృష్ణుడికి అపకారం చెయ్యి తలపెడతాడో అని భయపడిపోయారు. మరి వాళ్ళందరి భయాన్ని పోగొట్టి నేనున్నానర్రా అని చెప్పాలి కదా కృష్ణుడు. ఆ చెప్పడం కోసమే, ఆడవాళ్ల మనసులో ఉన్న భయాన్ని పోగొట్టడం కోసమేట కంసుడు పట్టినటువంటి ఆ చాణూర ముష్టికులు ఇద్దరినీ కూడా చంపేశాట కృష్ణ పరమాత్మ. అదన్నీ ఎవరి కోసం చేశారరా? మన కోసమే కదా, మన భయాన్ని తీసేయడానికే. ఇప్పుడు కృష్ణుడు కాపాడుకుంది ఎవరి కోసం? తన్ని తాను కాపాడుకున్నాడు అంటే తన కోసం కాదు, మన కోసమే. పైగా అంటుంది, మీకు మొట్టమొదటి రోజే చెప్పాను, మనందరము కూడా మనం పూర్వజన్మలలో చేసుకున్న కర్మవశాత్తు భగవంతుడి నుంచి విడిపోయి ఈ భూమి మీద కర్మవశాత్తు పుట్టాం. అంటే ఆయన అవయవాలైనటువంటి మనందరము కూడా కర్మవశాత్తు పుట్టాం కాబట్టి ఇప్పుడు నా చెయ్యో కాలో పడిపోయిందండి, ఇక్కడ నేను తీసి అతికిచ్చేసుకుంటానా, అతికించుకోనా? నా వస్తువు కదా, నేను తీసుకుని పెట్టేసుకుంటాను కదా ఇలాగా కదా. అలాగే కృష్ణుడి యొక్క అవయవాలు మనందరం కూడా, అన్ని అవయవాలు మళ్ళీ ఆయన లాక్కోవాలి కదా, ఆయన పెట్టుకోవాలి కదా. అందుకని ఖచ్చితంగా ఆయనే పొందుతాడు మనల్ని అందరినీ, అవునా కదా. మనల్ని పొందాలి అంటే కృష్ణుడే చెయ్యాలి. అంటే మన యొక్క సంస్కారాలను సరిచెయ్యాలి అంటే అది కేవలం పరమాత్మ వల్లే అవుతుంది. మనం చేసుకోవాలన్నా చేయలేము. కాబట్టి మనం చెయ్యాల్సిందేంటి? సర్వస్వ శరణాగతి, అది మాత్రమే చేయగలం. సర్వస్వ శరణాగతి మాత్రమే చేసామనుకోండి, మిగతాదంతా ఆయన చూసుకుంటాడు. నువ్వు తప్ప నాకేం అక్కర్లేదయ్యా అని ఒక్కసారి ఆయన పాదాలను పట్టుకుని సర్వకాల సర్వావస్థలందు రామ రామ రామ, లేకపోతే కృష్ణ కృష్ణ కృష్ణ, నారాయణ, కేశవ, మీ ఇష్టం, మీ మనసుకి ఏ నామం అయితే ప్రీతిగా, ఇష్టంగా, ప్రేమగా అనిపిస్తున్న నామాన్ని పట్టుకుంటే క్రమక్రమంగా మనల్ని ఉలితో చెక్కిన శిల్పంలా తయారు చేస్తాడు ఆయనే. ఆయన నామమే చేసేస్తుంది. అంచేత మావాయి పిలందానై మల్లరై మాట్టియా, అలాంటి వాళ్ళని చంపిన వాడిని కీర్తించాలి. మరి రాక్షసులందరినీ ఎందుకు తలుచుకుంటున్నాం? ప్రతి పాసురంలోనూ కూడా పోతన వచ్చింది, ఇప్పుడేమో మావాయి పిలందానే అంటూ గుర్రం నోటిని చీల్చేశాడు, తర్వాత మల్లురిని చంపాడు. వీళ్ళందరూ ఎవరు అసలా అంటే, పోతన అంటే అహంకారం మమకారాదులు మనం చెప్పుకున్నాం. పోతన ప్రకృతే పోతన, ప్రకృతిలో అహంకార మమకారాదులు ఖచ్చితంగా ఉంటాయి. మనలో ఉన్నటువంటి అహంకార మమకారాదులు పడిపోవాలి. అలాగే శకటాసురుణ్ణి చంపాడు అంటే ఏంటి? సుఖ దుఃఖాలు కూడా పోవాలి. అలాగే మల్లురు అంటే ఇద్దరు ఉన్నారు కదా, చాణూరుడు ముష్టికుడు. వాళ్ళిద్దరు ఎవరు? కామక్రోధానికి ప్రతీకలు. అంటే కామక్రోధాదులు కానీ, అహంకార మమకారాదులు కానీ, సుఖ దుఃఖాలు కానీ మన నుంచి దూరం అయితేనే పరమాత్మ దగ్గరికి వస్తాడు. మరి ఎలా దూరం అవుతాయి? ఆయన నామాన్ని పట్టుకోవడమే. నేను వెంకటలక్ష్మి అనగానే వెంకటలక్ష్మి వెనక్కి తిరుగుతుందిగా, సుబ్బలక్ష్మి అని తిరగదుగా. రామ అంటే రాముడే చూస్తాడు. అందుకని చెప్పి ఆ నామాన్ని పట్టుకుంటే ఖచ్చితంగా మనల్ని తీర్చిదిద్దుతాడు ఆయన. కాబట్టి మనకి భగవద్గీతలో కూడా చెప్తారు, శీతోష్ణ సుఖ దుఃఖేషు సమసంగ వివర్జిత, తుల్య నిందా స్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్, అనికేత స్థిరమతి భక్తిమాన్మే ప్రియోన్నరహ. ఈ ద్వంద్వాలన్నీ ఎవడైతే తీసేస్తాడో వాడే నాకు చాలా ప్రియమైన భక్తుడు. మరి ఆ ద్వంద్వాలన్నీ తీసేయడానికి సుఖ దుఃఖాలు ఉండకు. మనం ఏదన్నా వచ్చినా కూడా సుఖపడతాం, లేకపోతే బాధస్తే బాధపడతాం. అవన్నీ లేకపోతే ఎట్టా? మనకి ఎలా ఉండగలం? అంత స్టెబిలిటీగా ఉండగలమా? స్థితప్రజ్ఞుల్లాగా, తామరాకు మీద నీటి బుట్టులాగా మనం ఎలా ఉండగలం? ఉండలేం. దానికి కూడా చెప్పాడు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం రజ అన్నాడు.
లేదు నువ్వు అది కూడా చేయలేవు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భు మాతే సంగోస్త కర్మణి. నువ్వు నీ పని చేసుకో. నువ్వు తప్పులు చేస్తావో ఒప్పులు చేస్తావో పని చేసుకుంటూ పో, ఫలితం గురించి చూడకు, మిగతాదంతా నేను చెక్క పెడతాను అన్నాడు కదా. పోనీ అదేదో చేద్దాం, మన కర్మలు మనం చేద్దాం, దాని నుంచి వచ్చే ఫలితం మంచా చెడా మనకు అనవసరం. కృష్ణార్పణం అనుకోవడం పనిచేసేయడం, దానివల్ల వచ్చే చెడు ఫలితమైనా మంచి ఫలితమైనా పోన్లే ఏదైనా మన మంచికేలే అనుకుని తీసుకుందాం అనుకోండి, అప్పుడు కృష్ణుడే సరిచేసేస్తాడు. మిగతావన్నీ జాగ్రత్తగా ద్వంద్వాలు కూడా మన శరీరం నుంచి దూరం చేసేస్తాడు. ఆయనే చెయ్యాలి అదంతా కూడా. అంచేత మనం ఆ రకంగా పరమాత్మని కీర్తించాలి. కీర్తించి దేవాది దేవనై సెండ్రునాం సేవిత్తాల్. ఏం చేస్తాం కీర్తించి? ఎక్కడికి వెళ్ళి కీర్తించాలి? మనమే వెళ్ళిపోదాం దేవుడి దగ్గరికి. ఇప్పుడు దేవాలయానికి వచ్చామా లేదా? అలాగే మనమే వెళ్ళి కీర్తించేద్దాం. మనం వెళ్ళి కీర్తించాం అనుకో, అయ్యో ఆడవాళ్ళు ఇంత చీకట్లో తెల్లవారుజామున నా కోసం వచ్చారు అని బాధపడతాడు ఆయన. బాధపడి మనకంటా ముందు ఆయనే వచ్చేస్తాడు మన ఇంటికి. ఇప్పుడు రామచంద్రమూర్తి అరణ్యవాసం చేస్తున్నప్పుడు ఋషులు వచ్చి అడిగారు, రామ మేము ఈ అరణ్యంలో సోపాలు పడుతున్నాం, మేము చేసే యజ్ఞాలు కానీ యాగాలు కానీ సరిగ్గా మమ్మల్ని చేసుకోనివ్వట్లేదు. ఆ సమయానికి రాక్షసులు పైనుంచి రక్తపు వానలు కురిపించడమనో జుట్లు వేసేయడమనో ఇలాంటి రకరకాల పిశాచ కృత్యాలన్నీ చేస్తున్నారు, మాకు చాలా ఇబ్బందిగా ఉంది రామా అని బాధపడతారు వచ్చి. రాముడు చాలా బాధపడ్డట. నేను కదా వెళ్ళి వాళ్ళందరినీ చూడాలి, వాళ్ళందరూ భక్తులు, నేనంటే అమితమైన ప్రేమ వాత్సల్యాలు కలిగిన వాళ్ళు, అలాంటి వాళ్ళ బాగోగులు నేను కదా చూడాలి. ఇప్పుడు మనం తల్లిలో మన పిల్ల అడగకుండానే మనం వెళ్ళి చూస్తామా చూడమా? పిల్ల అడిగేదాకా అమ్మ అన్నం పెట్టి అడిగేదాకా అన్నం పెట్టమేంటి? మనం వచ్చి స్కూల్ నుంచి రాగానే అమ్మ కాళ్ళు చేతులు కడుక్కురాని ఏదో ఒకటి పెడతాం, తిన్నాక కొంచెం పాలు తాగమ్మా అంటాం, కొంచెం అది తినమ్మా ఇది తినమ్మా మనమే కదా అంటాం. అవునా? తను అడగకుండానే మనం అన్ని చేసేస్తాం కదా. అలాంటిది అయ్యో వాళ్ళకి నేను కదా ఎదురెళ్ళి మళ్ళీ దానికి ఉపకారం చెయ్యాలి, వాళ్ళ చేత అడిగించుకుంటున్నానే అని సిగ్గుపడ్డట. అలాగేట కృష్ణుడు కూడా అలా సిగ్గుపడతాట. అదే వాళ్ళు రావడానికి ముందు నేను కదా వెళ్ళాలి. పాపం ఆడపిల్లలు తెల్లవారుజామునే వచ్చేసారు, వీళ్ళు నా కోసం పడుతూ లేతూ వస్తున్నారు, పాపం అందరినీ లేపుకుని మరీ వస్తున్నారు, ఇలాంటి పిల్లల్ని నేను కదా చూడాలి అని ఆయనే ప్రేమతో ఎదురెళ్ళి తీసుకొస్తాట. అందుకని ఆయన రావడానికి ముందు మనమే వెళ్ళాం అనుకోండి, సిగ్గుపడతాడు కృష్ణుడు, మనకి ఎదురొచ్చి మనకి స్వాగతం ఇస్తాడు. కాబట్టి మనం అక్కడికి వెళ్ళిపోయి కృష్ణనామ సంకీర్తన చేద్దాం. అది కూడా నువ్వు మా గోష్ఠిలో చేరి నువ్వు ముందు మమ్మల్ని నడిపించు అంటే ఈ రోజు పాసరంలో చెప్పింది. ఈ రోజు పాసరంలో అమ్మవారిని ఏమని పిలిచారు? కోదుకలముడయ్య పావాయ్ కుతూహలము కలిగిన ఓ పడతి అని పిలిచారు. నిన్న చూసాం కదా, నిన్న 3 రకాలుగా తేజస్సాలిని అన్నారు, నిన్న పిచ్చి పిల్ల అన్నారు, ఈ రోజు అమ్మాయిని కుతూహలము కలిగిన ఓ పడతి అని పిలిచారు. ఇవాళ నామాలేంటి? కేశవ, కేసి అనే రాక్షసుని చంపారు కదా, మావాయ్ పిడందానై మల్లరై మాట్యా, మల్లురుని చంపినవాడా కేశవ అని నామాల్ని కీర్తించారు. సరే, నేను మీకు 6వ పాత్ర మొదలుపెట్టినప్పుడే చెప్పాను ఒక మాట. ఏమని? ఈ 10 మంది కూడా పరమ భాగవతోత్తములైనటువంటి ఆళ్వారుల్ని లేపే క్రమంలో మనకి గోపబాలికల్ని దృష్టాంతంగా చెప్తోంది అమ్మవారు, అంటే మన గోదా తల్లి. వైష్ణవ సాంప్రదాయంలో ఆళ్వారు సన్నిధి అని ఉంటుంది. మనకి వారపల్లి చూసిన కొన్ని ఆలయాల్లో ఆళ్వార్లు ఉంటారు. పక్కన ఒక నల్లగా ఉండి చక్కగా రామాంజుల వారు, ఇంకా కూరత్తాళ్వారు, చక్రత్తాళ్వారు వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళందరే వీళ్ళనమాట. వాళ్ళని మనకి ఉదాహరణగా చెప్తూ ఈ గోపబాలికల్ని లేపుతోందమ్మ. నిన్న 2 లేపారు, ఇవాళ 3వ ఆవిడ్ని లేపారు. ఈ ముగ్గురు ఎవరంటేట పొయ్యిగై ఆళ్వార్, పూదత్తాళ్వార్, పేయాళ్వార్ అనే 3 ఆళ్వార్లు. ఈ ముగ్గురు కూడా వేరు వేరు ప్రదేశాల్లో ఉన్నారు. ఈ ముగ్గురు ఇంచుమించు ఒకే రకమైన స్వభావం కలిగిన వారు, ఒకే రకంగా భగవంతుని మీద మనస్సు లగ్నం చేసిన వాళ్ళు. పరమాత్మ ఏమనుకున్నాడంటే వీళ్ళ ముగ్గురిని కలపాలి అని అనుకుని వాళ్ళ మనసులోనే తీర్థయాత్ర పేరిట ఒక బీజం వేశాడు. సరే, వాళ్ళు పరమాత్మ కోసం అని చెప్పి అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతూ ఇంతలో ఆ ముగ్గురులో ఒక ఆయనకి వెళ్తూ ఉంటే ఆకాశం ఉన్నట్టుండే మేఘావృతం అయిపోయి అదంతా కూడా స్వామివారి లీల. మరి ముగ్గురిని కలపాలి కదా,
ఎక్కడ కలుపుతారు? ఎక్కడో అక్కడ కలపాలి కదా. వర్షం వచ్చేలాగా చేశారు. వర్షం వస్తోందని చెప్పి ఆయన ఏం చేశారు, దూరంగా ఒక ఇంటి అరుగులేవో కనబడితే అక్కడికి వెళ్ళారు. చలి కొణుకుతూ కాస్త ఒకళ్ళు పడుకుండేటటువంటి స్థలం ఉంది, ముడుచుకు పడుకున్నారు. ఆయన పడుకుంటే ఈ లోపల ఈ ముగ్గురులో ఒక ఆయన ఇక్కడ ఉన్నారు కదా, వర్షం వస్తుందని మూడో ఆయన కూడా చలికి వణుక్కుంటూ వచ్చారు, నాకు కూడా కాస్త స్థలం ఇవ్వండి అని. అంటే ఒకళ్ళు పడుకునే చోట ఇద్దరు కూర్చోవచ్చు కదా. ఆయన లేచి కూర్చున్నారు, పక్కనున్న ఆయన కూడా వచ్చారు, ఇద్దరు కూర్చున్నారు. మరి ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు చూసుకున్నారు, పరమ భాగవతోత్తములు. మరి ఉంటాయి కదా మనం భక్తులు అని చెప్పడానికి ముఖ్యమైన గుర్తు బొట్టే. అందుకనే మన సాంప్రదాయంలో బొట్టు పెట్టుకోవాలి అని చెప్తారు. బొట్టు పెట్టుకుంటే వాళ్ళ మీద గౌరవభావం ఇంకో భావం ఏం కాదు. ఇద్దరే ఒకరికొకళ్ళు సాష్టాంగ నమస్కారాలు చేసుకున్నారు. దాసోహాలు అంటే దాసోహాలు అని. వీళ్ళిద్దరూ కూర్చుని భగవద్ విషయాలు మాట్లాడుకుంటున్నారు. కార్తీక దీపం సీరియల్ కాదు, భగవద్ విషయాలే మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకుంటుంటే మూడో ఆయన వచ్చారు. మరి నాకు కొంచెం చోటు ఇవ్వండి అని చలికి వణికిపోతూ, పెద్ద పెద్ద వాన పిడుగులు వర్షమును. మూడో ఆయన వస్తే ఇద్దరు కూర్చుండే చోట ముగ్గురు నుంచోవచ్చు కదా, రండి రండి అని చెప్పి ఆ భాగవతోత్తముని కూడా చూసారా పరమాత్మ ముగ్గురిని ఎలా కలిపారో. ఒక వర్షాన్ని అడ్డేసి మొత్తం ముగ్గురు కలిసి ఒకే చోటకు వచ్చేలా చేశారు. చేశాక ముగ్గురు నుంచుందాక ఉన్నట్టుండి వాళ్ళు నుంచుండే ప్రదేశం ఇరుకైపోతుంది. అదేంటి ఇప్పటిదాకా బాగానే నుంచున్నాం కదా, ఇంత ఇరుకు ఎవరో నాలుగో మనిషి ఎవరో మన మధ్యలో ఉన్నట్టు ఇంత ఇరుకైపోతుంది ఏంటి అని చూసుకుంటున్నారు. చూసుకుంటుంటే ఈ లోపల పెద్ద ఉరుములు మెరుపులు కదా. ఒక్కసారి మెరుపు మెరిసేసరికి ఆ మెరుపు మెరిసిన కాంతిలో నాలుగో వారు ఎవడో కనపడ్డాడు, శ్రీ మహావిష్ణువు. అంటే పరమాత్మ కోసం వీళ్ళు బయలుదేరారు, వీళ్ళు రాకుండానే పరమాత్మే వచ్చేసారనమాట వీళ్ళ దగ్గరికి. అర్థమైందా? ఆ పరమాత్మ వెంటనే వీళ్ళకి ఆ మెరుపులో శ్రీ మహావిష్ణువు యొక్క దర్శన భాగ్యం ముగ్గురికి కలిగింది. అంతే, ముగ్గురు కూడా అనేక స్తుతులు స్తోత్రాలు చేసేసారు. వెంటనే స్వామికి సాష్టాంగ పడిపోయి ఆ పరమాత్మ చెప్పారు, మీరు ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటానయ్యా, మీరు నా కోసం రావడం అంటే నేనే వచ్చేసాను మీకోసం. అలాగా పొయ్గై ఆళ్వార్, పూదత్తాళ్వార్, పేయాళ్వార్ అనే ముగ్గురు మహాభక్తులని లేపారు మనకి నిన్న మొన్న ఈ రోజు పాసురాల్లో. ఈ ముగ్గురు మహాభక్తుల్ని వాళ్ళ లేపిన కథకి దృష్టాంతంగా మనకి అమ్మవారు 3 ఆళ్వార్ల పేర్లు చెప్పారనమాట. కాబట్టి ఈ రోజు పాసురంలో మనకి మననానికి ఎక్కువ ప్రాధాన్యత. ఆధ్యాత్మికంగా మనం పరమాత్మ సన్నిధానానికి వెళ్ళాలి అంటే మనం ఏం చేయాలి, ముందు భగవత్ కథలని పురాణాలు అవన్నీ కూడా వినాలి. కానీ ఎంత మనం వెళ్ళాలి అనుకున్నా కొన్ని శక్తులు మనల్ని వెనక్కి లాగుతూ ఉంటాయి. కొన్ని బంధాలు, కొన్ని బాధ్యతలు, ఇంకా చెప్పాలంటే కొన్ని చోట్ల వంక కూడా మనకి ఏం వెళ్తాం లేదు, చల్లేసేస్తుంది బాబాయ్, ఇప్పుడు చలిగా ఉంది కదా ఏం వెళ్తాం లేదు అని అనిపిస్తుంది. అవన్నీ ఏంటనుకుంటున్నారు, మీకు అనిపించిన బుద్ధి కాదు, మీ మనసులో ఉన్న రాజసిక తామసిక ప్రవృత్తులవి. చలేస్తే వేసిందిలే, ఈ కూర్చుండేదేదో గుళ్ళో కూర్చోవచ్చు కదా, ఇంట్లో కూర్చుండేదేదో గుళ్ళో కూర్చుందాం అని అనిపించింది అనుకోండి. 1-2 రోజులు మీకు అలవాటైతే 3వ రోజు మీ కాళ్ళే మిమ్మల్ని లాక్కొచ్చేస్తాయి. అది సాత్విక ప్రవృత్తి. అంటే మనం పరమాత్మ వైపుకి వేసే ప్రతి ఒక్క అడుగు కూడా పరమాత్మకి దగ్గర చేసేదే. ఎందుకంటే ఇది శాశ్వతమైన ఆనందం. అది మనం ఇంట్లో పొందే ఆనందం తాత్కాలికమైనది. అది ఏదన్నా కానివ్వండి, పరమాత్మ అనుభవం తప్ప మిగతా ఏదైనా కానివ్వండి, అదంతా కూడా తాత్కాలికం. దానివల్ల మనకి ఎటువంటి ఉపయోగం లేదు. ఎందుకంటే మనతో పాటు మన కర్మలు, అది పుణ్యకర్మ కానివ్వండి పాపకర్మ కానివ్వండి, అది బ్యాంక్ బ్యాలెన్స్ లాగా మనతో పాటే వస్తుంది. నువ్వు గుళ్ళో కూర్చుని చేసినటువంటి ఈ పని, వింటున్నటువంటి ఈ పని అంతా భగవంతుడు మన ఖాతాలో వేస్తాడు. ఇంట్లో చేసింది ఏమి మన ఖాతాలో వేయడు. ఎందుకంటే ఇంట్లో కూర్చున్నంతసేపు పరమాత్మ వైపుకి మనసు వెళ్ళదు. మనం పరమాత్మ అన్ని చోట ఉన్నాడు, కానీ మనకి ఆ దృష్టి ఎక్కడ ఉంటుంది, ఆ పట్టు ఎక్కడ ఉంటుంది, ఎంతవరకు ఉండగలం ఆ పట్టు మీద? ఉండగలమా? అన్ని చోట్ల ఉన్నాడు అన్న భావన మనకి రాదు. అందుకనే గుళ్ళో ఒక మూర్తిని ప్రతిష్ఠించుకుని ఆర్చామూర్తిగా ఉన్నటువంటి స్వామిని మనం కొలుచుకుంటూ ఉంటాం. ఎందుకు? కాసేపు ఇక్కడ కొంచెం మనసు కుదురుకున్నాక. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి 10 మంది గోపబాలికలు కూడా డీప్ మెడిటేషన్ లో ఉన్నటువంటి గోపబాలికలు అనమాట. వాళ్ళు మెడిటేషన్ లోంచి బయటికి తీసుకురావడానికే ఈ నామాలన్నీ. ఎవరైనా సరే చూడండి, ఒక రామకృష్ణ పరమహంస కానివ్వండి, మన గొప్ప వాళ్ళందరూ ఉన్నారు కదా, మన శంకరాచార్యుల వారు, రామానుజుల వారు, ఎవరైనా కానివ్వండి, వాళ్ళందరూ కూడా మెడిటేషన్ లో ఉండగా వాళ్ళని మామూలుగా కదిపరు.
ఇలాంటి నామ సంకీర్తన చేస్తారు. నామాన్ని పలుకుతారు. నామాన్ని పలుకుతే వాళ్ళు బాహ్య స్మృతిలోకి వస్తారు. ఒకేసారి నిన్న కూడా మనం చెప్పుకున్నాం, కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్య ప్రవర్తతే, మనకి తెల్లవారుతోంది, దైవారాధనకి వేళ అయ్యింది, లేరామా నువ్వు లేచి సంధ్యావందనం చేసుకో అని లేపుతాడు ఆయన. అవునా కదా? ఇప్పుడు ఈ 10 మందిని లేపుతున్నారంటే 10 మందికి సుప్రభాతం ఏది? పొద్దున్నే మనం ఎవరిని లేపినా వాళ్ళకి సుప్రభాతమే. 10 మందిని కూడా మేలు కలుపుతోంది అంటే మన గోదా తల్లి 10 మందికి సుప్రభాతం పలుకుతోంది అని అర్థం. రేపు మరి యొక్క పాసురంలో మరి యొక్క విశిష్టమైనటువంటి ఆళ్వారిని లేపుదాం. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.